ప్రభుత్వం కక్షలు ప్రతీకారాలతో వేధిస్తుంది. చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సైకో బ్యాచ్లు పైచాచికంగా పెట్రోగిపోతున్నాయి. యూనివర్సిటీలో ఆడపిల్లల బాత్రూంలో కెమెరాలు పెడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏమైంది? ఈ ప్రభుత్వానికి నచ్చని వాళ్ళపై ఎవరు అభిమానం చూపించకూడదా? ఎలా అభిమానించే వాళ్ళను ఆత్మహత్యలు చేసుకునేలా ట్రోల్స్ చేస్తున్నారా? వీళ్ళు మనుషులేనా? కడుపుకు అన్నం తింటున్నారా? విషం కక్కుతున్న మీ బుర్రలకు చిన్న పిల్లలను బలి చేస్తారా? టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు సైకోలా ప్రవర్తిస్తున్నారు. ఈ సైకోలపై ఫోక్స్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని హోంమంత్రి అనిత దీనిపై స్పందించాలని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజల్ని, మహిళల్ని, చిన్నారులను కూడా ఆందోళన పరుస్తోంది. ఈ రోజున ఆందోళన పరుస్తోంది. పసిబిడ్డలను కూడా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టపడినటువంటి రాజకీయ పార్టీలని, రాజకీయ పార్టీ నాయకుల్ని, అలాగే తాము వ్యతిరేకించే వారిని ఎవ్వరు కూడా అభిమానించకూడదు. కూటమి పార్టీ అంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు, అలాగే కుటుంబాలు, చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తా ఉన్నారు. ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ, వేధిస్తూ వారు చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం, జనసేన పార్టీ తయారయ్యాయి. ఈ రోజున ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు వీళ్ళు, ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు. విజయవాడలో 3 రోజుల క్రితం వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చిన్నారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఆ చిన్నపిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమ కురిపిస్తే దాన్ని కూడా ఇష్టానుసారం రాజకీయం చేశారు. మానవీయ కోణంలో చూడక సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణంగా పోస్ట్ చేశారో ఒక్కసారి చూడండి. అసలు ఆ ఫేస్బుక్ ఐడి చూడగలమా? మనం పేరైనా చదవగలమా? చూడండి, ఆ ఫేస్బుక్ ఐడి పేరైనా చదవగలమా? చూడండి, చిన్న పిల్లకి ఎంత దారుణమైన టైటిల్స్ పెట్టారు. దానికి ముందుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇవి జర్నలిజం విలువలు అంటారా? చెప్పమనండి, జర్నలిజం విలువలు అంటారా? ఒక డెప్యూటీ స్పీకర్ అయ్యి శాసన వ్యవస్థ నడుపుతా ఎలా ఒక పసిపిల్లని ఎంత దారుణంగా హింసించేలాగా రఘురామకృష్ణరాజు గారు అక్కడ నటన చూపిస్తున్నారు. చూడండి, ఇయ జర్నలిజం విలువలు అంటారా? ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక పసిపిల్ల మీద, తన మనవరాల వయసున్న పసిపిల్ల మీద రఘురామకృష్ణరాజు గారు ఎంత దారుణంగా యాక్టింగ్ చేస్తున్నారు. చూడండి, మీ ఇంట్లో పిల్లలైతే ఇలాగే చేస్తారా? మీ ఇంట్లో పిల్లలనైతే ఇలాగే చేస్తారా? చూడండి పసిపిల్ల. ఇదైతే 360 degrees చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి. ఇతను చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి ఎక్కడనో అమెరికాలో ఉంటారు. ఈయన ఇష్టానుసారం పోస్టింగ్స్ పెడతా ఉన్నాడు. ఆయన జర్నలిజం అని, సోషల్ మీడియా అని, జర్నలిజం అని, సోషల్ మీడియా అని ఎక్కడో అమెరికాలో కూర్చొని వెబ్సైట్లు ఓపెన్ చేసి ఇష్టానుసారం పోస్ట్ క్రియేట్ చేసి ఎక్కడో కలుగుల్లో కూర్చొని విదేశాల్లో ఉండి ఈయన పోస్టింగ్ చేస్తున్న ఆయన పేరు కొల్లి గోపాల్. తెలుగు 360 అని ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని ఒక పసిపిల్లని మానసికంగా వేధించడానికి వీళ్ళందరూ ఏ విధంగా అరాచకం సృష్టిస్తున్నారు చూడండి. వాస్తవంగా ఆ చిన్న పిల్ల
దేవికారెడ్డి విజయవాడలో నివాసం ఉంటారు. వాళ్ళ ఫాదరు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటారు. వాళ్ళ అమ్మగారు ఒక కాలేజీలో పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళని ఆ రోజున అమ్మఒడి గురించి మాట్లాడితే ఎంత దారుణం చూడండి. అనూష అలాగే తర్వాత చూడండి స్వాతి రెడ్డి, వీళ్ళు చూడండి. ఆ అమ్మాయి పేరు అసలు స్వాతి రెడ్డే కదా, లండన్లో ఉంటారు వాళ్ళు. శ్వేత చౌదరి ఆ అమ్మాయి పేరు. అమ్మ నువ్వు కూడా మహిళవే కదా, ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా మీరు పోస్టులు పెడతారా? సరే రాజకీయాలంటే ఎలాగో చేశారు, రాజకీయాలు చేస్తారు, దాన్ని ఎవరు ఖండిస్తలేదు. కానీ ఒక పసిపిల్లే కదా, నువ్వు కూడా ఒక మహిళవే కదా, ఇంత దారుణంగా ఒక పసిపిల్లని పట్టుకొని మీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సబబేనా? మీరు చెప్పండి. స్వాతి రెడ్డి గారిని నడుపుతున్నటువంటి శ్వేతా చౌదరి గారు ఇది కరెక్టేనా? మంచోడు మణి అంట టైటిల్ పెట్టుకున్నారు. పెట్టి ఎంత దారుణంగా చూడండి. అసలు ఫోటో మార్పింగ్ చేశారు. ఆ పసిపాపకి తల్లి వేరే అయితే వేరే ఒక లీడర్ని పెట్టి ఫోటో మార్పింగ్ చేశారు. ఎంత దారుణం చూడండి. తల్లిదండ్రులను కూడా మార్చేస్తూ ఉంటే ఆ పసిపిల్ల మానసిక ఆవేదన ఎవరికి చెప్పుకోగలుగుతుంది? ఎంత దారుణంగా మానసికంగా వేధిస్తూ ఉన్నారు చూడండి సోషల్ మీడియాలో. ఇవ్వండి స్వాతి రెడ్డి, ఆ అమ్మాయి లండన్లో ఉంటారు వారు. ఆ అమ్మాయి పేరు శ్వేత చౌదరి. తర్వాత చూడండి తెలుగు 360 ఇందాక చెప్పాను కొల్లి గోపాల్ గారి గురించి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎన్ని పోస్టులు ఎస్టీడీపీ అంట. జనసేన వాళ్ళు కూడా, జనసేన సోషల్ మీడియాలో కూడా ఎంత దారుణంగా, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో పసిపిల్లలు లేరా? కూతుర్ల వయసు ఉన్నోళ్ళు, మనవరాల వయసు ఉన్నోళ్ళని ఎంత దారుణంగా అంత పెద్ద పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తారా? మీ ఇంట్లో ఆడపిల్లలే ఆడపిల్లలా? మీ కుటుంబ సభ్యులా? పసిపిల్లల్ని ఇంత మానసికంగా వేధించడం కరెక్టా కాదా చెప్పండి? కరెక్టా కాదా? మీరు మాట్లాడండి. తల్లిదండ్రులను కూడా మార్ఫింగ్ చేసేస్తారా మీరు? ఇంత దారుణం. మానవీయ కోణంలో చూడండి ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు. చూడండి తల్లిదండ్రులు కూడా మార్ఫింగ్ చేసి పెడతారు. ఇంత దారుణంగా వాళ్ళని ట్రోలింగ్ చేస్తారా? చెప్పమని. మీరు వీటిల మీద కాదు ట్రోలింగ్ చేయాల్సింది. మన యూనివర్సిటీలో ఆడపిల్లల బాత్రూంలో కెమెరాలు పెట్టారు అన్నారు కదా, ఆ రోజు ఎక్కడికి పోయారు మీరు అందరూ? ఆ రోజు ఎక్కడికి పోయారు? అది తప్పని ఎందుకు ఖండించలేకపోయారు? గొడ్లవల్లేరు ఘటనలో సీసీ కెమెరాలు పెట్టారు అన్నారు కదా, ఆ రోజు ఆడపిల్లలు చాలా రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదా, ఆ రోజు మీరు ఎందుకు సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టలేకపోయారు? ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి పిల్లలకి దొడ్లు కడిగించడం నేర్పించడం అని చెప్పినప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ? అవి మీకు తప్పు అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పసిపాప ఆప్యాయంగా పలకరించి దగ్గరికి వెళ్తే ఇంత దారుణంగా మీరు ట్రోలింగ్ చేయాలా? ఆ పసి హృదయం తట్టుకోగలదా? గతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పాప ఇంగ్లీష్లో బాగా మాట్లాడితే అప్పుడు అలాగే ట్రోలింగ్ చేశారు. ఆ పాప మానసిక ఆవేదన తట్టుకోలేక కుంగిపోయి చివరికి కౌన్సిలింగ్ వరకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏం చేశారు తప్పు ఈ పసిపిల్లలు? ఏం చేశారు? అంటే మీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఎవరు అభిమానం చూపించకూడదా? వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా మీరు అందరూ ప్రేరేపిస్తారా? మీరు ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపిస్తారా? అసలు మీరు మనుషులేనా? కడుపుకు అన్నం తింటున్నారా? రాజకీయ విభేదాలు ఉంటే అవి పార్టీలకు సంబంధించిన అంశం, వాటిని రాజకీయంగానే చూసుకోవాలి. మీ కక్షలకి, మీ క్రోధాలకి, విషం నింపుకున్న మీ బుర్రలకి చిన్నపిల్లలను టార్గెట్ చేస్తారా? అసలు మీరు మనుషులు అనిపించుకోవడానికి అర్హత ఏమైనా ఉందా? మీలో కొద్దిగైనా మానవత్వం ఉందా? అసలు టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మానవత్వాన్ని మరిచిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీద పడేస్తారా? సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాం.
చెడు పోస్టులు చేయొద్దని ఓ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతా ఉన్నారు. మరొక వైపున ఈ సైకో బ్యాచ్లు చిన్నారుల మీద కూడా ఇంత పాశవికంగా దాడి చేస్తారా? దాడి చేస్తారా చెప్పండి. ఓ పక్కన ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న వాళ్ళని మీరేం వదలట్లేదే, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని జైలుకి పంపిస్తా ఉన్నారు. ఇవాళ మరి ఒక చిన్నారి మీద ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి ఈ సోషల్ మీడియాలో నేరాలకు పాల్పడినటువంటి వీళ్ళందరి మీద డీజీపీ గారు మీరు ఖచ్చితంగా ఫోక్సో కేసు నమోదు చేయాలి. ఈ సైకో బ్యాచ్ మీద మీరు ఫోక్సో కేసు నమోదు చేయాలి. చట్టపరంగా వాళ్ళందరినీ శిక్షించాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా స్పందించాలి. ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసి ట్రోలింగ్ చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.